సమాధానం నేను చెప్తా. కానీ నువ్వు ఒక నిమిషం రామూర్తి గారు, నేను వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ. రవికుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడం ఎందుకు సాధ్యం కాలేదు అన్నటువంటి ప్రశ్న. అండ్ దీంతో పాటు ఐ థింక్ జయసారథి గారు కూడా ఈ ప్రశ్నకు ఒక సమాధానం చెప్తే బాగుంటుందేమో. ఎస్సీ ఎస్టీ కాలం లాగానే బీసీ కాలం కూడా ఒకటి అరేంజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేయడం అంత పెద్ద టాస్క్ ఏం కాదు కదా అన్నది నా వర్షన్. సో దీనికి సంబంధించి ఈ వర్షన్ నేను జయసారథి గారి దగ్గర తీసుకుంటాను. బిఫోర్ దట్ రవికుమార్ గారు ప్లీజ్ రెస్పాండ్. ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న ఇద్దరు మిత్రులకి దండాలు. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ ఒక 2 నిమిషాలు నన్ను ఓపికగా వినాలని చెప్పేసి కోరుతున్నా. మధ్యలో ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే నేను మాట్లాడలేను, నేను వాదించలేను, నాకు గుర్తు అంత పెద్ద ఉండదు. ప్లస్ నేను కొంచెం వైరల్తో కూడా చెప్పుకోవచ్చు కదా. లేదు, నేను మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మొత్తం పోతుంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడలేకుండా పోతున్నావు. మధ్యలో నువ్వు వస్తే నిజంగా నీ వర్షన చెప్పు, నువ్వు మాట్లాడన్నా. రామూర్తి గారు 1 సెకండ్. నేను మాట్లాడు. అయితే తెలంగాణలో బీసీ కులగణన చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ సొంతంగానే చెప్పింది. ఎవరు బీసీ సంఘాలు వచ్చి రోడ్లపైన ధర్నాలు గిరణాలు ఏమేమి చేయలేదు. కాకపోతే డిమాండ్ మొదటి నుంచి ఉండింది, ఆ డిమాండ్ పూర్తి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు. దానికంటే ముందు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అడిగినట్టు. కేంద్ర ప్రభుత్వం గత 2018లోనే రాజ్యాంగం యొక్క సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఏమనంటే మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన కులగణన మీరు చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా బీహార్ ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు జరగలేకపోతుందన్న ప్రశ్న నేను వస్తున్నా, అక్కడికి వస్తున్నా. ఒకటి అయితే ఎందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఎందుకు చేయలేమంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు గారు, ఎస్సీలు బీసీలు గారు మారే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకొని కులగణన చేసుకొని వాళ్ళు మీకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క డెవలప్మెంట్ కోసం మీరు కావాల్సినటువంటి నిధులు కానీ మీరు కావాల్సినవి మీరు కేటాయించుకోవచ్చు అనేందుకు దానికోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చింది. కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి విషయం, ఎస్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేస్తున్నారా లేదా అనేది ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. ఆ రాష్ట్రాల యొక్క డెమోగ్రఫీ, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల యొక్క డిమాండ్ బట్టి ఆ యొక్క ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణకు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలల్లో ఏదైతే బీసీల పట్ల అనుచితంగా ప్రవర్తించిందో, మొట్టమొదటి చాలా అనుచితంగా ప్రవర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా అంటే 50% పైగా ఉన్నటువంటి బీసీలకి కేవలం 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి అవమానించింది. అది ఎట్లా నేను చెప్తా. మీరు ఇచ్చినటువంటి బీసీ హామీల్లో బీసీ సప్లాన్కే మీరు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. బడ్జెట్ లో బీసీ బడ్జెట్ మొత్తం కలిపి మీరు పెట్టింది 9,000 కోట్లు. నేను చెప్తున్న ఓన్లీ సప్లాన్ గురించే. ఇంకా నేను చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కార్పొరేషన్, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు ఏర్పాటు చేసి ఆ నిధుల్లో నేను మాట్లాడాలి. రవికుమార్ గారు, కేంద్ర బడ్జెట్ మీ చేతిలో ఉంది కదా. అరే ఆగ బాబు, మీరు బీసీలకు ఎన్ని కోట్లు ఇచ్చారో, ఎన్ని వేల కోట్లు ఇచ్చారో చెప్పండి. అయ్యో నాకు రైట్ ఉంది, నేను అడుగుతా. బడ్జెట్ కంటే కూడా కీలకమైంది పదవుల్లో అవకాశాల్లో మాకు సరైనటువంటి ఎలక్షన్ సమయంలో ఎందుకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారో రవికుమార్ గారు 2 మినిట్స్ వదిలేయండి. తర్వాత మీరు 2 మినిట్స్ కదండి, 60 సెకండ్లు మధ్యలో వస్తే ఎట్లా అండి? మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చిందా? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 6 నెలల్లో చేస్తా అన్న హామీ కావచ్చు,
కులగణన కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, సివిల్ కాంట్రాక్ట్ సంబంధించిన విషయం కావచ్చు, బీసీ సబ్ ప్లాన్ కావచ్చు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ దానికి తగిన నిధులు కావచ్చు, గొర్రెల పథకానికి సంబంధించిన 2వ విడత నిధులు కావచ్చు, చేప పిల్లలకు సంబంధించిన నిధులు కావచ్చు, విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, బీసీ యువతకు ఇస్తున్నటువంటి 10 లక్షల వడ్డీ లేని రుణం కావచ్చు, అదేవిధంగా బీసీ యువతకు ఇస్తున్నటువంటి స్కూటీలు కావచ్చు, బీసీ యువతులకు ఇస్తున్నటువంటి స్కూటీలు కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కనీసం అమలు కాలేదు. అమలు అవుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే బడ్జెట్ లో కేవలం 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీలు 56% ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు ప్రకటించినటువంటి బడ్జెట్ లో కనీసం 50% బీసీలకు కేటాయించాలా? కేటాయించకుండా కనీసం 10% కాదు కదా, మీరు 20% కాదు కదా, 30% 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 3% మీరు బడ్జెట్ కేటాయించి మీరు ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పేసి బీజేపీ ఏం చేసిందని అడుగుతున్నారు. అది కూడా చెప్తారు. బీజేపీ ఏం చేసిందని అడుగుతున్నారు. బీజేపీ కేంద్రంలో మీరు అడుగుతున్నారు కాబట్టి కేంద్రంలో నేను చెప్తున్నాను. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క కార్పొరేషన్ చెప్పంటారా? ఒక్కొక్క కార్పొరేషన్ చెప్తా వినండి. విశ్వకర్మకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖర్చు చేసింది. ఇదే గొర్రెల పథకానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చేనేతకి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 12,000 కోట్ల రూపాయలు ఇంకొక 6,000 కోట్ల రూపాయలు ఇంకా అట్లనే ఉంది. ప్రభుత్వం యూజ్ చేసుకోలేదు. అది పవర్ లూమ్స్ సంబంధించిన డబ్బు అట్లనే ఉంది. దాని తర్వాత మీరు మత్స్య సంపదకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి కేంద్రం అందించింది, ఖర్చు కూడా చేసింది. దాంతో పాటు బీసీ యువతకు సంబంధించి వినండి, బీసీ యువతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి మొత్తం బడ్జెట్ మొత్తం బీసీ యువతకు సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి బడ్జెట్ గత ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో స్కాలర్షిప్ నాకు ఇంకా 2 seconds ఉంది. హోప్ఫుల్లీ ప్రతి ఒక్క పాయింట్ నేను ఆన్సర్ చేసిన విత్ నంబర్స్. మీకు దమ్ముంటే మీరు ఆన్సర్ చేయండి. నువ్వు ఇంకా 2 నిమిషాలు కాదు, ఇంకా కూడా మాట్లాడు, తప్పులేదు. మీ వర్షన్ తీసుకుంటారు ఒకసారి. జయసారథి గారు కులగణన జరగాలి. సో ఈరోజు స్టేట్మెంట్